బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి లంచ్ చేశారు. ఆయన సమావేశానికి కేటీఆర్, కవిత, హరీష్ రావు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తున్నారు ఎమ్మెల్సీలకు అలాగే ఎమ్మెల్యేలకు అధినేత కేసీఆర్. రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అధినేత కేసీఆర్ పాల్గొన్నారు, హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడెక్కడ ఫెయిల్యూర్స్ జరిగాయి, ఆ ఫెయిల్యూర్స్కి సంబంధించి ఎక్కడెక్కడ ప్రభుత్వం విఫలమైంది, ఏ అంశాలకు సంబంధించి ఏ స్థాయిలో విఫలమైంది, ఒకవేళ మనం కనుక ప్రభుత్వంలో ఉండుంటే ఎటువంటి పథకాలను తీసుకువెళ్ళే వాళ్ళం, దాంతోపాటు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి, వాటితో పాటు ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, ఎవరెవరు మాట్లాడాలి, ఏ సందర్భాల్లో ఎటువంటి పాయింట్ని రైజ్ చేయాలి. ఎందుకంటే గతంలో మంత్రులుగా వ్యవహరించిన వాళ్ళు కావచ్చు, అంటే విద్యుత్ శాఖతో మొదలుపెట్టి ఇటు కీలక శాఖలకు, ఆర్థిక శాఖతో పాటు కీలక శాఖలకు సంబంధించి వచ్చే ఇష్యూస్ మీద ప్రభుత్వం ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆయా శాఖల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఏ అంశాల మీద ఎలా వెళ్ళాలి, దాంతోపాటు అదిగో మీరు చూడొచ్చు ముందున కొన్ని పేపర్స్ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని అంశాలను నోట్ చేసుకుంటున్నారు. అక్కడ మాజీ మంత్రులు కూడా వాళ్ళు కావచ్చు, లేకపోతే స్పీకర్గా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా పాయింట్ని నోట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఎలా వెళ్ళాలి, ఏ అంశాల మీద ఎవరెవరు మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అంశానికి సంబంధించి కూడా ఆయన డైరెక్షన్స్ ఇస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్గా. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఆయన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఎంతసేపటి నుంచే సమావేశం జరుగుతోంది, ఏ అంశాల మీద సమావేశం జరుగుతుంది ప్రధానంగా? సచిన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ యొక్క ఎల్పీ సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఒక ఎర్రవెల్లిలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఈ యొక్క సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అంశాలపై చర్చ తీసుకురావాలి అంటే గతంలో లగచర్ల ఘటన కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల విషయంలో ఎట్లా ప్రభుత్వం సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎటువంటి అంటే సమస్యలతో ప్రభుత్వం ప్రజలకు నేరుగా వెళ్ళలేకపోతుంది, సమస్యలు కూడా ఎక్కడెక్కడ గాలి వదిలేసిందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఈ యొక్క రుణమాఫీ విషయంలో కావచ్చు, ఏ అంశంలో చూస్తున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా ఈ యొక్క సవాల్ను స్వీకరించడం లేదని చెప్పి ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సవాల్ను రేపు జరగబోయేటువంటి ఎల్పీ సమావేశం, రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి, దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఈ యొక్క దిశానిర్దేశం చేయడానికి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా ఇక్కడ పిలుచుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్, మహేష్, రేపు ఎటువంటి అంశాలు, ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, ఇటు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా, కేసీఆర్ హాజరవుతారా, ఎటువంటి ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో, మరి ముఖ్యంగా ఈరోజు మీటింగ్లో? ఖచ్చితంగా సజన్, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కాంగ్రెస్ పార్టీ యొక్క కేసీఆర్ ను విమర్శించుకుంటూ వెళ్తున్నారు. సంవత్సరం కాలం పాటు ఎటువంటి ప్రోగ్రామ్ లోకి కేసీఆర్ రావడం లేదంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా ఎదురుదాడి తీరుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఖచ్చితంగా రేపు వస్తాడని ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా నమ్ముకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒక ఎండగడుతున్న పరిస్థితి ఉంది. సంవత్సరం కాలం పాటు ఇచ్చిన 6 గ్యారెంటీలు విఫలం చెందింది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తేనే ఒక సమస్యల పరిష్కార దిశగా అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. రేపు ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడనే ఆశాభావం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఈ యొక్క దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సచిన్, రైట్, ఇప్పటికే విద్యుత్తో పాటు కాళేశ్వరం, ఇలా చాలా అంశాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చుట్టూ ఉన్నాయని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రస్తుతం ఈ వివాదాలు కావచ్చు, వీటికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రేపే అసెంబ్లీకి వచ్చి ఆయన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా వీటి మీద? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ పెట్టింది, దీంతోపాటు దాన్ని విచారణ ముందుకు తీసుకెళ్తోంది. ఇటు అసెంబ్లీ సాక్షిగా ఈ అంశాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇటు కేసీఆర్ నేరుగా వచ్చి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ముందుగానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ?
ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే ఒక లగిచర్ల ఘటనకు ఫార్మా కంపెనీలకు ఎటువంటి అయితే రైతులు తిరగబడ్డారో ఆ అంశం కావచ్చు, మూసి సుందరగిన్న కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, రుణమాఫీ విషయంలో కావచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి ఇప్పటికే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు 50% వరకు ఈ యొక్క రుణమాఫీ జరగకపోవడం ఈ యొక్క ప్రజల్ని అంటే రైతులను ఆందోళన పట్టే పరిస్థితి ఉంది తప్ప ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రైతు భరోసా విషయంలో కావచ్చు 15,000 ఇచ్చినా అని చెప్తున్న పరిస్థితి. గతంలో మాట ఇచ్చారు మేనిఫెస్టోలో, ఇప్పటి వరకు పూర్తి కాకపోవడాన్ని ప్రజలను వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతున్న పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ వీటిపై అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. వీటిపై ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా ముందుకెళ్లాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ఒక ఎమ్మెల్సీలకు ఇటు ఎమ్మెల్యేలకు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి. ఎందుకంటే ఆతితూచి వెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎట్లా వేసే అడుగు జాగ్రత్తగా వేయాలని చెప్పి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. సజ్జన్ రైట్. మహేష్, రేపు ఎన్ని గంటలకి అంటే రేపే వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగే మధ్యలో ఆయన సడన్గా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో కూడా చూసాం ఆయన ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన సందర్భానికి సంబంధించి. సో ఈసారి కూడా అటువంటి సినారియో ఉండబోతోందా, లేకపోతే రేపటి నుంచి జరిగే సమావేశాలకు ఫస్ట్ డే నుంచి ఆయన హాజరు కాబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో సంబంధించి ఈ యొక్క ప్రోగ్రామ్ కు అందరినీ పిలుచుకొని మాట్లాడుకునే సందర్భాలు చూస్తుంటే ఖచ్చితంగా మీరే రావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ ని ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరిశీలన బట్టి చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రజలను వంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ బయటికి రావాలని చెప్పి ఇప్పుడు పాటల రూపంలో కూడా కేసీఆర్ రావాలి, మళ్ళీ రావాలి, సారే రావాలి అనే ఉద్దేశం కొద్దీ ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులుగా చేసినటువంటి ఒక 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఒక ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖలపై మంచి పట్టుంది. వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం కాలం పాటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వెళ్తుంది. కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు ఇక అన్యాయం చేస్తూ ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ ఎండగట్టాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో తన అందరికి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సజన్ రైట్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఈ అంశానికి సంబంధించి. ఆయన కనుక ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ అసెంబ్లీలో మనకు కనిపిస్తారు. మండలికి సంబంధించి అక్కడ కవిత వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమైనా పర్టికులర్గా ఏమైనా సెపరేట్ చేసుకుంటున్నారో టాపిక్స్ని? ఎస్, ఈ టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, ఈ టాపిక్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, ఈ టాపిక్ మీద మీరు. అండ్ అలాగే ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న అంటే ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి విషయంలో విమర్శనాస్త్రాలు సంధించాల్సిన అవసరం వస్తే కనుక ఎస్ ఈ వ్యూహంతో వెళదాం. ఇటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే ఉన్నటువంటి సమస్యలు 4 సమస్యలు నలుగురు మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు లగచర్ల కావచ్చు, ఇది మూసి సుందరీకరణ కావచ్చు, ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఏ విషయంలో అయినా ప్రతి ఒక్కటికి ఎదురుదాడి దిగే అవకాశం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి ఉంది. ఇప్పటికే సంవత్సరం కాలం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదు అని చెప్పి ఉద్దేశం కొద్దీ ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి యొక్క ఇరకాటం పెట్టే అంశంగా ఒక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇరకాటం పెట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరు చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తున్నట్టయితే ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. సచిన్ రైట్. దాంతోపాటు ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కావచ్చు, 6 గ్యారంటీల అంశాన్ని కూడా ఇటు అసెంబ్లీ వేదికగా క్వశ్చన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ప్రభుత్వానికి సంబంధించి చెప్పే ముందుగానే ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ క్వశ్చన్. రెండోది, దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ అంశాన్ని కూడా రేపు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ ఈ అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలనుకుంటోందా? ఖచ్చితంగా నిన్నటి రోజు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ని కలిసి ఒక ఆహ్వాన పత్రికను ఇచ్చిన పరిస్థితి చూసాం. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని తప్పుపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో మేము ఇచ్చినటువంటి విగ్రహ రూప శిల్పిని మార్చడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నా అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. కానీ నిన్నటి రోజు అతిథి ఖచ్చితంగా స్వీకరించే పరిస్థితి ఉంది, పిలుచుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఆహ్వాన్ని తీసుకోవడం జరిగింది.
రేపటి కార్యాచరణకు సంబంధించి ఈ యొక్క ఆహ్వానం ఖచ్చితంగా వెళ్లే పరిస్థితి ఉండదు కాదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ముక్త కంఠంతో ఈ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నిన్నటి రోజు కేసీఆర్ ఒక హుందాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసినటువంటి ఎవరిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించాలి కాబట్టి ఖచ్చితంగా ఆ ఆహ్వానం తీసుకొని ఈ రోజు యొక్క ఎల్పీ సమావేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ గతంలో జరిగింది, మళ్ళీ విగ్రహాన్ని మార్చడం ఏంటో అంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీళ్ళు ఫేస్బుక్ ద్వారంగా ఇక వాట్సాప్లలో ఇక హల్చలవుతున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలను చోటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వెళ్ళని పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. సజిన్ రైట్ మహేష్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. మరి ముఖ్యంగా కాంగ్రెస్ ఒకటే చెబుతోంది, మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉంది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారంటూ ఇటు కాంగ్రెస్ చెబుతున్న నేపథ్యంలో ఈ అంశం కూడా ప్రస్తుతం కేసీఆర్ డిస్కషన్ కి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, దీని మీద క్లారిటీ ఇస్తున్నారనేది కూడా అక్కడ డిస్కషన్ లో వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా ఇప్పటికీ ఒక వైఫల్యాలు ఎండగడుతున్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని ఒకరికోరు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళకి వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్లకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ వారు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి ప్రస్తుత చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే వారు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. అంటే ఇప్పటికైతే రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ప్రభుత్వము చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఎండగట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చింది సంవత్సరం కాలం పాటు మేము ముందుకెళ్తున్నాం తప్ప ఇంకా 4 సంవత్సరాలది ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయినా కూడా సంబంధించిన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లి అంటే వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఎండగట్టే పరిస్థితి అని చెప్పి ఇప్పటికే మనకు తెలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్ రైట్, అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు వచ్చారా? మరి ముఖ్యంగా కొంతమంది పార్టీకి సంబంధించి మారుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా గైడ్ హాజరవడం జరిగిందా? వాళ్ళకి సంబంధించి పార్టీ మారే ఆలోచన కావచ్చు, అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందా? ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన వస్తుంది అక్కడ? ఖచ్చితంగా సజిన్, మాజీ మంత్రి ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా చివరగా 2 గంటల ప్రాంతంలో ఇక్కడ చేరుకోవడం, అందరూ కూడా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా హాజరు కావడం అనేది అంటే అనివార్య కారణాలతో ఒక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఒక బంధువులు చనిపోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది. మిగతా వారందరూ కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్ ఇక్కడైతే మహేష్, రేపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది. సో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? మరీ ముఖ్యంగా ఏ టైంకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది కేసీఆర్తో, మాజీ ముఖ్యమంత్రితో? ఖచ్చితంగా సజిన్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు పూర్తయిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ రావాలని చెప్పి ఎమ్మెల్యేలు ఇప్పటికే పట్టుబడిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చకపోవడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ బయటికి రావాలి, ఖచ్చితంగా కేసీఆర్ వస్తేనే ఒక అసెంబ్లీకి మంచి ఊపు ఉంటుందన్న ఉద్దేశం కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం సెషన్ లో ఖచ్చితంగా కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సజిన్ రైట్ మహేష్, మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ చేశారు. సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే కవిత, హరీష్ రావు కూడా హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు మీద డైరెక్షన్స్ ఇస్తున్నారు ఎమ్మెల్సీలకు అలాగే ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన శస్త్రాలను సిద్ధం చేసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి అట్ ద సేమ్ టైం వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో కావచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షాలు కూడా అటువంటి విమర్శనాస్త్రాలు సంధించేందుకు సిద్ధంగా ఉన్నాయి, ఆరోపణలతో సిద్ధంగా ఉన్నాయి. ఆరోపణలు తిప్పుకోవడానికి కావచ్చు, ఇలా ప్రభుత్వం అలాగే ప్రతిపక్షం రెండు కూడా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతో వెళ్ళాలి, ఎటువంటి వ్యూహంతో ఉండాలి, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ఎల్పీ కూడా తమ మీద వచ్చే ఆరోపణలు ఎలా తిప్పికొట్టాలి, మరి ముఖ్యంగా మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి సంబంధించి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోంది? అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరిగేందుకు అవకాశం ఉంది అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీట్ కావడం, సమావేశం జరగడం, మీటింగ్ జరగడం ఆసక్తికరంగా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.